తాడిపత్రిలో టెన్షన్ టీ స్టాల్ దగ్గర మొదలై హాస్పిటల్ వరకు కొనసాగిన వివాదం. టీడీపీ వైసీపీ కార్యకర్తల మధ్య బాహాబాహి. రాళ్లు విసిరి కర్రలతో కొట్టుకున్నారు జేసీ కేతిరెడ్డి వర్గాలు. వైసీపీ కార్యకర్తలకు తీవ్ర గాయాలు కావడంతో హాస్పిటల్ తరలించారు. హాస్పిటల్ దగ్గర మరోసారి అటాక్ చేశారు జేసీ వర్గీయులు. ఇరు వర్గాలని పోలీసులు చెదరగొట్టారు. టీ స్టాల్ దగ్గర ఇద్దరు వ్యక్తుల మధ్య మొదలైన గొడవ చినికి గాలివానలా మారింది. దీంతో మరోసారి తాడిపత్రిలో వైసీపీ వర్సెస్ టీడీపీగా వార్ మారింది. అసలు ఇంతకీ టీ స్టాల్ దగ్గర ఏం జరిగింది? ఇంతలా గొడవకు కారణం ఏంటి? తాడిపత్రిలో జేసీ కేతిరెడ్డి వర్గాల మధ్య చాలా కాలంగా గొడవలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో నిన్న సాయంత్రం జరిగిన గొడవ తాడిపత్రిలో మరోసారి టెన్షన్ వాతావరణం క్రియేట్ చేసింది. తాడిపత్రి పోలీస్ స్టేషన్ ఎదుట ఉన్న టీ స్టాల్ దగ్గర వైసీపీకి చెందిన గంగులకుంట కేశవరెడ్డి, టీడీపీకి చెందిన రవికుమార్ రెడ్డి, సుదర్శన్ రెడ్డి ఎదురుపడ్డారు. టీ తాగుతుండగా కూటమి ప్రభుత్వం 2 ఏళ్లలో తమను ఏమీ చేయలేకపోయారని వైసీపీ నేత కేశవరెడ్డి రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశాడని ఆరోపిస్తూ రవికుమార్ రెడ్డి, సుదర్శన్ రెడ్డి వాగ్వాదానికి దిగారు. ఇదే సమయంలో టీడీపీ వైసీపీ కార్యకర్తలు అక్కడికి చేరుకోవడంతో మాటా పెరిగి పరస్పరం దాడులకు దిగారు. ఈ దాడిలో కేశవరెడ్డికి తీవ్ర గాయాలయ్యాయి. కేశవరెడ్డిని వెంటనే వైసీపీ కార్యకర్తలు ఆసుపత్రికి తరలించగా అక్కడ మరోసారి దాడి జరిగింది. కేతిరెడ్డి పెద్దారెడ్డి, జేసీ ప్రభాకర్ రెడ్డి వర్గీయులు ఆసుపత్రి దగ్గర కూడా కొట్టుకున్నారు. కేతిరెడ్డి, జేపీ వర్గీయులు పరస్పరం రాళ్లు రువ్వుకున్నారు. ఈ గొడవలో చాకలి సాయి, అతని తండ్రి తీవ్రంగా గాయపడ్డారు. ఆసుపత్రిపై కూడా టీడీపీ కార్యకర్తలు రాళ్లు రువ్వడంతో ఎంట్రన్స్ దగ్గర అద్దాలు, కిటికీలు పగిలిపోయాయి. ఆసుపత్రి బయట ఉన్న మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డికి చెందిన 3 వాహనాలపై కర్రలు, రాళ్లతో దాడి చేయడంతో ధ్వంసం అయ్యాయి. తాడిపత్రి ఆసుపత్రి దగ్గరకు చేరుకున్న పోలీస్ ఉన్నతాధికారులు ఇరు వర్గాలను అక్కడి నుంచి పంపించేశారు. బాధిత కేశవరెడ్డిని పరామర్శించారు. ఇరు వర్గాల గొడవతో పాటు పరస్పర ఫిర్యాదులతో టీడీపీ, వైసీపీ కార్యకర్తలు, నేతలపై పోలీసులు కేసు నమోదైనట్టు తెలుస్తోంది. వైసీపీ కార్యకర్తలపై దాడులను ఖండించారు కేతిరెడ్డి పెద్దారెడ్డి. తాడిపత్రిలో మున్సిపల్ ఎన్నికల్లో గెలుపు కోసమే ఈ విధంగా దాడులకు పాల్పడుతున్నారని ఆరోపించారు. మున్సిపల్ ఎలక్షన్లకు మేము కంటెస్ట్ చేస్తామని ఈ మధ్యకాలంలో కార్యకర్తల మీటింగ్లో చెప్పడం జరిగింది. అప్పటి నుండి కూడా ఏదో విధంగా కుట్రబడి మా కార్యకర్తలను భయపడేయడము. గంగులకుంట కేశవరెడ్డి మాకు పార్టీలో ముఖ్య కార్యకర్త. అతను పోలీస్ స్టేషన్ పక్కన ఉంటే దాదాపు 7-8 మంది పోయి దాడి చేసి తల పగలగొట్టడం జరిగింది. చాకలి సాయి, కార్తీక్ అని తండ్రి కొడుకులను కూడా కొట్టడం జరిగింది. పోలీసుల సమక్షంలోనే ఈ కార్యక్రమం అంతా జరుగుతుంటే ప్రేక్షక పాత్ర వహిస్తారు. ఎన్నిసార్లు మేము పోలీసు అధికారులకు చెప్తానే కూడా ప్రేక్షక పాత్ర కానీ అసలు అక్కడ పోలీస్ డిపార్ట్మెంట్ ఉందనే కూడా ఆలోచన కూడా ప్రజల్లో కూడా లేదు. పోలీసులు అక్కడే ఉండి ప్రేక్షక పాత్ర వహించడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసుల సహకారంతోనే జేసీ ప్రభాకర్ రెడ్డి వర్గీయులు రెచ్చిపోతున్నారని, జేసీ హింసా రాజకీయాలపై ప్రజల నుంచి తిరుగుబాటు తప్పదని హెచ్చరిస్తున్నారు వైసీపీ నేతలు.